జగనన్న ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూముల్లో మాజీ మంత్రి కాకాని ఎంత దోపిడీ చేశారో అందరికీ తెలుసని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే సోమిరెడ్డిపై పెట్టిన కేసులో రైల్వే కోర్టులో విచారణకు ఆయన హాజరయ్యారు. కాకాని పుణ్యమా అంటూ కోర్టులో నిందితుడిగా నిలబడాల్సి వచ్చిందని అన్నారు. కాకాని తన అల్లుడి కంపెనీకి కోట్ల విలువైన భూములు దోచిపెట్టి తనపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నాడని, ఇప్పటివరకు రుజువు చేయలేకపోయారని సోమిరెడ్డి విమర్శించారు. ఉన్న ఆస్తులు అమ్ముకున్నది ఈ జిల్లాలో అందరికీ తెలుసయ్యా. నువ్వు ఆడవిల్లా ఈడవిల్లా సిగ్గు శర్మ అసలు ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకోవయ్యా. నీ నోటికుండా నిజం వచ్చేదానికి ఏదైనా మందులు వాడు. అప్పుడు 1000 కోట్లు అంటివి ఎక్కడుండో చూపించకపోతేవి సుప్రీంకోర్టుకి పోయి బెయిల్ తెచ్చుకొని సిగ్గు లేకుండా రోజు నా మీద ఆరోపణలు, నా కుటుంబం మీద ఆరోపణలు చేస్తుంటివి. ఏం చెప్పాలా? నేను ఒక్క మాట అడుగుతుండా. 2024లో నామినేషన్ వేసింది డమ్మిగా. 19 ఆస్తులు, 24 ఆస్తులు. 19లో ఆమె అఫిడవిట్లో, ఎన్నికల అఫిడవిట్లో ఏం ఆస్తులు చూపించింది నీ కుమార్తె. 24లో ఎన్ని ఎకరాలు కొన్నది, ఎంత ఆస్తులు పెరిగింది చూపించింది. అంటే రెండో కూతురు కూడా అంతే కదా. నీ కూతుర్లు మాత్రం 100 ఎకరాలు కొనుక్కోవాలా, ఆస్తులు పెంచుకోవాలా. అర్ధరాత్రి 57 ఎకరాలు నీ అల్లుడు ఒక బినామీ కంపెనీకి జీవో ఇచ్చిన తర్వాత ఆయన సీఈఓ అయిపోవాలా, ఆయన 9 కోట్లు ఆయన అకౌంట్లోంచి ట్రాన్స్ఫర్ చేయాలా. మేము మాత్రం ఒకవేళ నెల్లూరులో ఆఫీస్ కొనుక్కుంటే పాపమా?